ఏమన్నా అంటే ఏడుస్తావు కానీ కాస్త నీ పేటిఎం డాగ్స్ కి చిల్లరేయడం ఆపేయన్నా. మాకేంది దరిద్రం? అసలు ఒక్కడికైనా మెడకాయ మీద తలకాయ ఉందా? లేకపోతే ఏది పడితే అది వాగేస్తున్నారు. ఎలా పడితే అలా పిచ్చి కూతలు కూసేస్తున్నారు. అరే అసలు మనిషిగా పుట్టాక కూసంత ఆలోచన ఉండాలి కదా. నువ్వంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ వి కనుక నీకు తెలీదు అనుకుందాం. కాస్త కూస్తో చదువుకున్న వాళ్లేగా నీ కూలీలు. ఆళ్లైనా బుర్ర ఉండాలిగా, ఆళ్లకైనా బుర్ర ఉండాలిగా. వాట్సాప్ లో మెసేజెస్ పంపే టైంలో ఎన్క్రిప్ట్ అయిపోతాయి. అవి చదివినప్పుడు డిక్రిప్ట్ అయిపోతాయి. పొరపాటున ఎన్క్రిప్ట్ అంటే ఏంటి, డిక్రిప్ట్ అంటే ఏంటి అనమాకు. నీకు చెప్పినా అర్థం కాదులే, పోనీ ఏమైనా అర్థం చేసుకుంటావేమో అని చెప్పడానికి పొరపాటున ట్రై చేసిన ఇట్స్ అ వెరీ లెంతీ ఆన్సర్ అంటూ నీళ్లు నవ్వులుతావు. అయినా నీ బతుకెట్టుకుని నువ్వు అసలు సెల్ ఫోన్ నే వాడను అని వాగావు. అలాంటిది నీకెందుకు చెప్పు ఈ వాట్సాప్ సర్వీసెస్ గురించి? అది కాక నారా లోకేష్ నీకు నీ పిల్ల సైనికులకు ఛాలెంజ్ విసిరారు. సత్తా ఉంటే డేటా చోరీ జరుగుతుంది అని నిరూపించుకోమని. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 కోట్లు ఇస్తాను అని. సత్తా ఉంటే ఆ సవాల్ స్వీకరించు. దమ్ముంటే డేటా చోరీ అవుతుంది అంటూ నిరూపించు. అంతేకాని జగన్ 2.0 గా వస్తున్నా, స్పీడ్ గా దూసుకొస్తున్నా, కసితో దూసుకొస్తున్నా అంటూ మళ్ళీ అధికారంలోకి వస్తాం ఈ పిల్ల నిబ్బా డైలాగులు ఎందుకన్నాయి?